నీ రీప్లేస్మెంట్ అంటే ఏంది, మోకాళ్ళు మార్చడం అంటే ఏంది, ఇది చాలా కామన్ క్వశ్చన్, అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. సర్జరీ చెప్పేసరికి అది ఏందని తెలుసుకోవాలనే ఇది ఉంటుంది. అయితే నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తాము? నెంబర్ 1, మోకాళ్ళు అరిగినప్పుడు. మోకాళ్ళల్లో ఈ కార్టిలేజ్ అనేది ఉంటుంది, అది ఇలా అరిగిపోయినప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. అరిగిపోయి బాగా నొప్పులు ఉంటే అప్పుడు అవసరం పడుతుంది. నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలన్నది పేషెంటే డిసైడ్ చేయాలి. నొప్పులు బాగుంటే చేయించుకునేది నీ రీప్లేస్మెంట్. కొంతమందికి ఇలా అరిగిపోయి నొప్పులు అంత గొప్పగా ఏమి ఉండవు, వాళ్ళకేం అవసరం ఉండదు నీ రీప్లేస్మెంట్. ఈ రీప్లేస్మెంట్ అనే సర్జరీ లైఫ్లో ఎప్పుడు చేయించుకున్నా అంతే ఉంటుంది. ఈరోజు తక్కువ ఉన్నప్పుడు చేయించుకుంటే ఏదో చిన్న సర్జరీ, ఎక్కువ ఉన్నప్పుడు చేయించుకుంటే ఏదో పెద్ద సర్జరీ అన్నది కరెక్ట్ కాదు. ఎప్పుడు చేయించుకున్నా కానీ ఒకటే సర్జరీ. సో ఈ నీ రీప్లేస్మెంట్ అన్నది పేషెంట్ తన స్వయాన డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే నొప్పులు ఎక్కువ ఉంటాయో, ఎప్పుడైతే రోజు డైలీ చేసే పనులు ఇబ్బంది అవుతాయో, ఒక 10 అడుగులు 20 అడుగులు కూడా నడవడం ఇబ్బంది అవుతుందో అప్పుడు చేయించుకునే సర్జరీ. మరీ చిన్న వయసులో చేయించుకునే సర్జరీ కూడా కాదు ఇది. కొంతమందికి ఏం డౌట్ ఉంటుందంటే, నా వయసు చాలా ఎక్కువైపోయింది, నేను నీ సర్జరీ చేయించుకోవచ్చా? నా వయసు 80 ఏళ్ళు అయిపోయింది, నేను నీ సర్జరీ చేయించుకోవచ్చా? ఖచ్చితంగా చేయించుకోవచ్చు. మీరు మెడికలీ ఫిట్ ఉండి, మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, అనెస్థీషియా తట్టుకుంటారు అంటే ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఇంకా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాళ్ళకే మంచిది ఈ నీ రీప్లేస్మెంట్. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ జాయింట్స్ ఏవైతే ఇస్తామో అవిటికి లిమిటెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. భగవంతుడు ఇచ్చినట్టు అవి సంవత్సరాల కొద్దీ నడవవు. సో ఈ 80 ఏళ్ళు 75 ఏళ్ళు వాళ్లకు ఒక్కసారి సర్జరీ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ అది సరిపోతుంది. నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే, ఏవైతే అరిగిపోయిన పార్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కట్ చేసేస్తాం. ఇవన్నీ వేరే జిగ్స్ అంటారు. జిగ్ అంటే ఆ కట్ చేయడానికి యూజ్ చేసే యంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని జిగ్ అంటారు. ఆ పార్ట్స్ తీసుకొచ్చి ఆ బోన్ అలా కట్ చేసి ఆ షేప్లో, ఇప్పుడు ఇది థై బోన్ అంటే మన తొడ యొక్క ఎముక, దీనికి ఫిట్ అయ్యే పార్ట్ ఇది. సో దీని షేప్లో ఈ బోన్ని కట్ చేస్తాం. కట్ చేసి దానికి ఈ పార్ట్ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసేప్పుడు బోన్ సిమెంట్ అని ఉంటుంది. బోన్ సిమెంట్ పెట్టేసి ఈ పార్ట్ని ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం. ఇది లెగ్ బోన్ అంటే టిబియాకు ఈ పార్ట్ ఉంటుంది, ఇది టిబియల్ కాంపోనెంట్ అంటాం. ఇది మెటల్ది ఉంటుంది. నార్మల్గా ఇది టైటానియం అయినా కోబాల్ట్ క్రోమ్ అయిన ఉంటుంది. ఫీమర్ది కోబాల్ట్ క్రోమ్ ఉంటుంది. ఈ పార్ట్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ టాప్ పార్ట్ ఏదైతే ఉందో టిబియాలో అరిగిపోయిన పార్ట్ని కట్ చేసేసి దీని షేప్లో కట్ చేసి దీన్ని ఇక్కడ బోన్ సిమెంట్తో ఫిక్స్ చేస్తాం. ఈ కాళ్ళ బోన్ పై బోన్కి రెండింటి మధ్యలో ఈ ప్లాస్టిక్ పాలీఇథిలీన్ పెడతాం. పాలీఇథిలీన్ పెడితే ఇప్పుడు ఇది కంప్లీటెడ్ సర్జరీ అనమాట. అంటే పైన ఫిమరల్ కాంపోనెంట్ ఇది కోబాల్ట్ క్రోమ్తో ఉంటుంది, ప్లాస్టిక్ టిబియల్ కాంపోనెంట్ ఇది కోబాల్ట్ క్రోమ్ అయినా టైటానియంతో ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఉండడం మూలాన స్మూత్గా ఈ జాయింట్ మూవ్ అవుతుంది. ఇది నీ రీప్లేస్మెంట్. అయితే ఈ కాంపోనెంట్స్ అన్నవి వేరే మెటల్స్ తోటి వేరే వీటితోటి తయారు చేసినట్టు మనం చూసుకుంటే వీటిని కొంతమంది అంటూ ఉంటారు. అందరికీ ఒకటే డౌట్ ఉంటుంది, ఇది ఎన్ని సంవత్సరాలు నడుస్తుందని. ఇప్పుడు దానికి ఆన్సర్ మనము ఇంతకుముందు ఉన్న ఎవిడెన్స్ని బట్టి చూస్తే, అంటే వేరే వాళ్ళకి చేసి ఏదైతే మనకు చెప్తున్నారో దాన్ని బట్టి చూస్తే ఆన్ అన్ యావరేజ్ 85% మందికి 25 సంవత్సరాలు నడుస్తుంది ఈ స్టాండర్డ్ మోకాళ్ళు. అయితే కొన్ని కంపెనీస్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నడుస్తాయని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళకి దానికి ఎవిడెన్స్ పెద్ద గొప్పగా లేదు. వాళ్ళు ఆ కాంపోనెంట్స్ ఇంకా ఎక్స్పెన్సివ్గా అమ్ముతారు, ఇంకా కాస్ట్లీ ఉంటాయి. కాకపోతే వాళ్ళు చెప్పేదానికి పెద్ద ఎవిడెన్స్ లేదు. ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారము ఈ స్టాండర్డ్ మోకాళ్ళు ఏవైతే ఉంటాయో అవే బెస్ట్ సర్వైవింగ్ మోకాళ్ళు, అవే బెస్ట్. ఇప్పుడు ఈ కట్స్ ఇవి చేయడానికి కూడా ప్రెసిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రెసిషన్ కోసము కొంతమంది కంప్యూటర్ యూజ్ చేస్తారు, కొంతమంది రోబోటిక్ యూజ్ చేస్తారు. కాకపోతే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ కంప్యూటర్ రోబోటిక్ యూజ్ చేయడంతో ఈ మోకాళ్ళు ఎక్కువ సంవత్సరాలు నడుస్తుందని చెప్పి ప్రూఫ్ లేదు. సో ఎస్, ప్రెసిషన్ కోసం యూజ్ చేయొచ్చు, కాకపోతే పేషెంట్కి మాత్రము ఏ మాత్రము హెల్ప్ అయినట్టు ఎక్కడా ఎవిడెన్స్ లేదు. అది మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంత కాస్ట్ పెట్టి అంత ఎక్కువ ఎక్స్పెన్సెస్ బేర్ చేసి చేయించుకునే అవసరమా అంటే, అకార్డింగ్ టు ఎవిడెన్స్ విచ్ ఇస్ దేర్, ఈరోజు రేపట్లో ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అయితే లేదు. సరే, ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.